హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానసాబ్రత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇది వచ్చేసి వెనస్డే మార్నింగ్. మేము ట్యూస్డే చెన్నై నుంచి బెంగళూరుకి వచ్చేసాము. సో చాలా కోల్డ్ అయిపోయింది, చాలా టైర్డ్ అయిపోయాము. టైం వచ్చేసి 8:30 అవుతుంది. మేము ఇంకా అప్పుడు నిద్ర లేచి అప్పుడు కాఫీ చేసుకుంటున్నాము. నేను తాగను, మా వారికి అయితే కాఫీ ఇచ్చేస్తున్నాను. కాఫీ ఇచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఈలోపు పిల్లలు అయితే డైలీ వస్తారు బాయ్ చెప్పడానికి. మా కో సిస్టర్ వాళ్ళ పిల్లలు మా అపార్ట్మెంట్లోనే పైన ఉంటారు. సో వాళ్ళు వచ్చి ఇక్కడ బాయ్ చెప్తున్నారు. ఏం తిన్నావు? ఇప్పుడు తిని ఇప్పుడే మర్చిపోయావా? బాయ్ 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 బాయ్. సూపర్. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నాను. పొటాటో ఈ మధ్య నేనైతే ఓవెన్లో బాయిల్ చేస్తున్నాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది, జస్ట్ 10 minutes కల్లా బాయిల్ అయిపోతుంది. సో నేను ఇంకో ఓవెన్లో పెట్టేశాను. ఇది బాయిల్ అయ్యేలోపు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావడమే, తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. నేనైతే ఫ్రెష్ అయిపోయాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి చీజ్ దోశ చేస్తున్నాను. స్పెషల్ చీజ్ దోశ అనమాట. మా వారు ఈరోజు చీజ్ దోశ చేయమని అడిగారు. సో నేను ఈరోజు చీజ్ దోశ ప్రిపేర్ చేస్తున్నాను. చూద్దామా ప్రాసెస్, మీకు కూడా చూపిస్తాను. చూడండి చీజ్ దోశ ఎలా చేసుకోవాలో. చీజ్ దోశకి అయితే ముందుగా ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో శనగపప్పు వేసుకోండి, కొంచెం గార్లిక్, కొంచెం జింజర్, మీ స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకొని బాగా రోస్ట్ చేసుకోండి. ఇవి రోస్ట్ అయిపోయిన తర్వాత ఆనియన్ వేసుకోండి. ఆనియన్ బాగా మగ్గాలి, అందువల్ల నేను కొంచెం సాల్ట్ వేసాను. సాల్ట్ చూసి వేసుకోండి. మనం దోశలో వేస్తాము, చట్నీలో వేస్తాము, మసాలాలో వేస్తాము కాబట్టి కొంచెం తక్కువే వేసుకోండి. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. బాగా మగ్గిన తర్వాత వీటిని తీసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవడమే. నేనైతే ఇక్కడ మిక్సీ పట్టేస్తున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. దీని తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోండి. మనం ముందు చట్నీలో కూడా వేసాం కదా, ఆయిల్ కొంచెం లైట్గా తీసుకుంటేనే మంచిది. కొంచెం వేసాను నేను ఆయిల్. కొంచెం పోపు దినుసులు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, శనగపప్పు, తర్వాత కరివేపాకు, కొంచెం జింజర్. టేస్ట్కి తగ్గట్టు కొంచెం ఎక్కువ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్ వేసుకోండి. ఆనియన్స్ కూడా బాగా మగ్గాలి. కొంచెం సాల్ట్ వేసాను, చట్నీలో వేసాను, కొంచెం దీంట్లో కూడా వేసాను, మళ్ళీ దోశలో కూడా వేస్తాము, చీజ్లో కూడా మనకి సాల్ట్ ఉంటుంది. సో చూసి వేసుకోండి అన్నిట్లో కొంచెం కొంచెం. తర్వాత కొంచెం పసుపు వేసాను. మనం ముందుగా బాయిల్ చేసుకున్న పొటాటోని వేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం లూజ్గా ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. నేను కొంచెమే యాడ్ చేశాను. సో ఇలా రావాలి కన్సిస్టెన్సీ అనేది. మసాలా లాస్ట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం నిమ్మరసము యాడ్ చేసుకోండి. సో మన మసాలా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మనం దోశ వేసుకుందాము. సో దోశ బ్యాటర్ వేసేసుకొని కొంచెం బటరు, మనం చేసుకున్న చట్నీ, కొంచెం మసాలా వేసుకొని బాగా రోస్ట్ చేసేసుకొని తీసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది పైన చీజ్ వేసుకుంటే. దోశలు మాత్రం చాలా వెరైటీగా వేసుకోవచ్చు, కానీ ఇది మాకైతే ఒకటి తింటేనే చాలా హెవీ అనిపించింది. ఒకటైతే సరిపోతుంది.
ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చీజ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. చీజ్ అంటే అందరికీ ఇష్టమే కదా, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా. సో మేమైతే మా బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తున్నాము. నా ఛానల్ చూస్తున్న వాళ్ళు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నేను న్యూగా ఛానల్ పెట్టాను కాబట్టి నాకు సజెషన్స్ ఇవ్వచ్చు. సో కమెంట్ రూపంలో మీ సజెషన్ అయితే నాకు చెప్పండి. అలాంటి వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఇక్కడైతే దోశ రెడీ అయిపోయింది. ఎమ్మీ చీజ్ దోశ రెడీ. టేస్ట్ చేయాలి, మా వారికి ఇవ్వాలి. టైం అయితే 10 అయిపోతుంది. మేము ఎప్పుడు లేట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము. చూద్దాం, మా వారిని అడుగుదాం ఎలా ఉందో నేను చేసిన చీజ్ దోశ. ఇక్కడ దోశని అయితే టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంది. మా వారు కూడా చాలా బాగుందన్నారు. ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఏం చేయలేదు, చాలా టైర్డ్ అయిపోయాం. మేము చెన్నై నుంచి వచ్చి కొంచెం రైస్ పెట్టేసి అప్పటికప్పటికి బెండకాయ కర్రీ చేసేసాను. సో ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక ఈవినింగ్ టీ టైం అయింది. టీ టైంలో నేను టీ పెట్టేస్తున్నాను. టీలో కొంచెం గులాబీ రేకులు, కొంచెం అల్లము, కొంచెం యాలకులు యాడ్ చేసుకొని టీ ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. నాటు గులాబీ రెక్కలు నేనైతే కొంచెం ఎక్కువే తెచ్చుకొని, ఎప్పుడైనా ఉండవు కదా ఎండలో పెట్టేసి అలా డ్రై చేసేస్తాను వాటిల్ని. ఎప్పుడు కావాలంటే అప్పుడు టీలో యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ టీ తాగేస్తున్నాము. టీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6:30, 7కి పిల్లలతో కలిసి షటిల్ ఆడుకుందామని కిందకి వెళ్ళాను. సో నేను మా కో సిస్టర్ వాళ్ళ పాప, వాళ్ళ బాబు అన్నమాట. సో ఇక్కడ మేము షటిల్ ఆడుతున్నాము. షటిల్ ఆడేసి పైకి వచ్చేసాము, కొంతసేపు ఆడుకున్నాము. నేను మా కోసిస్టర్ కూడా ఆడుకొని వచ్చేసాము పైకి. తర్వాత మా డిన్నర్ ఆ రోజు అరిసె పప్పు. నెల్లూరు సైడ్ అయితే అరిసెల్లో పప్పు వేసుకొని తింటారు, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. నెయ్యితి అరిసెలైనా పప్పులో మళ్ళీ నెయ్యి వేసుకొని తింటేనే ఆ టేస్ట్ వేరు. ఒక్కసారి ట్రై చేయండి, నిజంగా చాలా బాగుంటుంది. ఇవి ఫెస్టివల్ అరిసెలు అనమాట. సో ఇంతటితో నా డే అయిపోయింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్ బాయ్.